అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రంలో వస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి చకచక మార్పుల్ని గమనిస్తూ వస్తున్నాం. అలానే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా వరుసగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అమరావతిలో పనులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కానప్పటికీ విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ మాత్రం ధూమ్‌ధామ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ నగరంలో ఏకంగా ఎకరం 30,00,00,000 పలికేటువంటి భూములు ఉన్నాయా? ఎకరం 35,00,00,000 విజయవాడ నగరంలోనే పలుకుతున్నాయంటూ ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. ఇందులో వాస్తవం ఏంటి? ప్రధానంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి 2 ప్రధాన రహదారులు, ఒకటి బందర్ రోడ్డు, మరొకటి ఏలూరు రోడ్డు. ఈ రెండిటి నుండే ప్రధానమైనటువంటి రాకపోకలన్నీ కూడా నగరంలోకి జరుగుతూ ఉంటాయి. అదే క్రమంలో ఈ కృష్ణా తీరంలో ఉన్నటువంటి భూములకి డిమాండ్ విపరీతంగా పెరిగిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా విజయవాడ నగరానికి ఆవలి పక్కకు వచ్చేటువంటిది, అటు నుంచి మచిలీపట్నం రీచ్ అయ్యేటువంటి మార్గాల్లో ఈ భూముల ధరలు విశేషంగా పెరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే ఏకంగా 35,00,00,000 రూపాయలకు సంబంధించి ఇటీవలే ఒక చోట, అంటే మహానాడు రోడ్డు అనేటువంటి ప్రదేశంలో ఎకరం 35,00,00,000 ధర పలికిందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో నిజమెంత? అసలు నిజానికి మహానాడు రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయి? ఎందుకు అంత ధర పలికేటువంటి అవకాశం ఉందని భావించాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3, 4 నెలల్లో, అంటే ప్రభుత్వం మారిన వెంటనే 3, 4 నెలల్లో కొంతవరకు రియల్ ఎస్టేట్‌లో ఊపొచ్చింది. కానీ ఈ 3, 4 నెలలు పరిశీలించి చూస్తే గనక అమరావతి పనులు, మరోవైపు ఇతర నిర్మాణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తుండడంతో రియల్ ఎస్టేట్‌లో ఒక జోష్‌తో కూడినటువంటి వాతావరణం ఏర్పడింది. అదే క్రమంలో విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్నటువంటి మహానాడు రోడ్డు ప్రాంతంలో వారం రోజుల క్రితం ఎకరం 27,00,00,000 రూపాయలకి సేల్ అయినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా 35,00,00,000 రూపాయలకి సేల్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఈ మహానాడు రోడ్ ఏంటి? దాని పరిసర ప్రాంతాలు ఏంటి? ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయవాడ నగరంతో టచ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మహానాడు రోడ్డు గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ప్రధానంగా విజయవాడకి ఆటో నగర్, అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి గుండెకాయ లాంటి ఆటో నగర్‌కి అతి సమీపంలో ఉండేటువంటి రహదారే ఈ మహానాడు రోడ్డు. ఈ మహానాడు రోడ్డుకి గతంలో ఒకసారి మనం ఈ మ్యాప్‌లో చూస్తే గనక చాలా క్లియర్‌గా అర్థమయ్యేటువంటి పాయింట్స్ ఇందులో. మహానాడు రోడ్డు అని చూపిస్తున్నటువంటి ప్రదేశం పూర్తిగా జనసమ్మర్దం, అంటే పట్టణ వాతావరణంతో, పూర్తిగా నగర వాతావరణంతో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశానికి రాకపోకల పరంగా చూసినా, అలానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇతర నిర్మాణాలు, ఇతర యాక్టివిటీస్ పరంగా చూసినా గానీ ఇది విజయవాడ నగరానికి ఒక ముఖ్యమైనటువంటి శివారు ప్రాంతంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి రాకపోకలు సాగించేటువంటి క్రమంలో కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి మార్గం అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది మహానాడు రోడ్డు అనేటువంటి పాయింట్‌తో పాటు విజయవాడ నగరం మొత్తాన్ని మనం ఒకసారి మ్యాప్ జూమ్ అవుట్ చేసి చూస్తే గనుక విజయవాడ నగరం మొత్తం కలిసి వచ్చేది ఈ ప్రాంతంలోనే వస్తుంది. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో చూస్తే ఈ పరిధిలో మొత్తాన్ని విజయవాడ నగరంగా మనం చూస్తాము. ఇప్పటికే ఇది విజయవాడ దుర్గగుడి ఆ జంక్షన్ మేజర్ కోర్ ఏరియా ఏదైతే ఉందో అది ఇలా వచ్చేటువంటి క్రమంలో రామవరపాడు దాటిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఈ పరిసర ప్రాంతాల్లో వస్తుంది. అంటే ఇది మొత్తం కూడా బందర్ రోడ్డుగా చెప్పేటువంటి ప్రదేశం. అలాగే అంటే ఇటువైపు నుంచి చూస్తే ఇది ఏలూరు రోడ్డుకి కలిసేటువంటి ప్రదేశం. ఈ రెండిటికి మధ్యలో ఉండేదే ఈ మహానాడు రోడ్డు, ఆటోనగర్ ప్రాంతానికి అతి సమీపంలో ఉండేటువంటిది. ఇక్కడ 2 రకాల ఆక్షన్స్ జరిగినాయి, అంటే కొనుగోళ్లు జరిగినాయి. గత వారం 10 రోజుల క్రితం ఎకరం 27,00,00,000 రూపాయల ధర పలికింది అనేది ఒక సమాచారం. ఎకరం 27,00,00,000 అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కీలకమైన ప్రదేశాలు, కోకాపేట లాంటి ప్రాంతాల్లో ఎంత రేట్ ఉందో ఒకసారి అంచనా వేయొచ్చు. అలానే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి విక్రయంలో 35,00,00,000 రూపాయలకి కొనుగోళ్లు జరిగినాయని చెప్పారంటే, ఎకరం అంత ధర పెట్టి కొన్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు జరుగుతాయి, ఏ విధంగా వాటిని వినియోగించే అవకాశం ఉంటుందనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది. అలానే ఈ ప్రదేశాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక వాస్తవానికి మహానాడు రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాంతం పూర్తిగా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అనుసంధానించి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇది 360 గూగుల్ 360లో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్. అంటే ఇది పాత చిత్రాలు కావచ్చు, 1, 2 సంవత్సరాల క్రితం తీసినవి అయ్యి ఉండొచ్చు. మొత్తం అంతా కూడా ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాతావరణంతో నిండి అన్నీ కూడా లారీలు కనిపిస్తున్నటువంటి ప్రదేశం. అయితే అనూహ్యంగా కొన్ని ప్రాంతాల్లో
రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ప్రదేశంలో కొన్ని నిర్మాణాలు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల విజయవాడలో టాలెస్ట్ పాయింట్గా చెప్తున్నటువంటి బిల్డింగ్లు కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇక ట్రాఫిక్ పరంగా చూసినా కానీ ఈ ప్రదేశాన్ని ఒకసారి మనం ఓవరాల్ లుక్ చేస్తే కనుక ఇది చాలా కీలకమైనటువంటి జంక్షన్ అయ్యేటువంటి ప్రాంతం. ఇటువైపు నుంచి చూస్తే కృష్ణానది బెంజ్ సర్కిల్ నుంచి వచ్చేటువంటి రహదారి ఇది. పూర్తిగా విజయవాడకి చాలా ముఖ్యమైనటువంటి రహదారి ఈ పక్కన. ఆ పక్క నుంచి చూస్తే కనుక మరొక రహదారి ఏలూరు రోడ్డుగా చెప్పినటువంటి ఆ రెండింటికి కూడా మధ్యలో వచ్చేటువంటి ప్రదేశమే ఈ మహానాడు రోడ్డు. అందుకనే 100 ఫీట్ రోడ్డు అంటారు, మహానాడు రోడ్డు అని చెప్పని గతంలో తెలుగుదేశం పార్టీ బహుశా 80ల్లో జరిపినటువంటి మహానాడు వేదికగా జరిగినటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మహానాడు రోడ్డు అనేటువంటి పేరు వచ్చింది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి రోడ్డు అని పేరు కూడా మార్చారు. మళ్ళీ ఇటీవల వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ పేరు మార్పిడికి మహానాడు రోడ్డు అని చెప్పి పేరు మార్చి మళ్ళీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది వాతావరణ పరంగా ప్రదేశాల పరంగా చూసినా కానీ మహానాడు రోడ్డుకు ఉన్నటువంటి ప్రాధాన్యం పూర్తిగా ఒక జనారణ్యాన్ని తలపించేటువంటి ప్రదేశంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొత్త వెంచర్లు ఇటీవల కాలంలో వచ్చినాయి. ఆ కొత్త వెంచర్లు వచ్చినాయి. ఇది ఇప్పుడు విజయవాడలోనే టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పని చెప్తున్నారు. దాదాపు ఇంత పొడవైనటువంటి బిల్డింగ్ విజయవాడలో లేదు. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లాగా నిర్మించారు. అక్కడ కాస్ట్లీ విల్లాస్ కూడా వచ్చినాయి. కేఎంవి వివాన్ ప్రాజెక్ట్స్, వివాన్ స్పేసెస్ పేరుతో కేఎంవి వివాన్ అనేటువంటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. అలానే ఇక్కడ డైరెక్ట్గా హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యేటువంటి స్థాయిలో చేసినటువంటి వ్యవస్థ కూడా ఇందులో ఉంది. ఈ బిల్డింగ్ ఇది గ్రాఫిక్ కాదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇలాంటి బిల్డింగ్స్ వచ్చిన తర్వాతనే మహానాడు రోడ్డులో డిమాండ్ విపరీతంగా పెరిగింది. అటువైపు ఇటు నిడమానూరు నుంచి అటు ఎనికేపాడు వైపు వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది టోటల్గా రియలిస్టిక్గా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఇది ఆల్రెడీ గ్రాఫిక్ కాదు, ఇది నిర్మాణం అయిపోయి రెడీ టు ఆక్యుపై కింద ఉన్నటువంటి ప్రదేశం. ఇది కూడా మహానాడు రోడ్లోనే వస్తుంది ఈ వివాన్ కేఎంవి వివాన్ అనేటువంటి ప్రాజెక్టు. సో ఇదే తరహాలో ఇప్పుడు 2 పెద్ద ల్యాండ్ పార్సిల్స్ సేల్ అయినాయి. 27 కోట్ల రూపాయలు ఒకటి, 35 కోట్ల రూపాయలు మరొకటి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున రియాలిటీ రంగం ఊపందుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే విజయవాడ నుంచి బందరు వెళ్ళేటువంటి రహదారి మార్గంలో ఇది ఒక కీలకమైనటువంటి పాయింట్ అవుతుంది. అలానే దీంతో పాటు ఇతర ప్రదేశాలను ఒకసారి మనం మ్యాప్లో మళ్ళీ పరిశీలించి చూద్దాం. ఎందుకంటే అది స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, దాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మ్యాప్లో ఒకసారి చూస్తే స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పడానికి మ్యాప్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కేవలం ఇది విజయవాడ నగరానికి సంబంధించినటువంటి మార్గంగానే చూస్తానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే ఈ గ్రీన్ లైన్స్ అన్నీ కూడా మెయిన్ హైవేస్, రోడ్ కనెక్టివిటీ మొత్తం ఏ విధంగా ఉందనేది చూపించేటువంటి మ్యాప్ ఇది. గ్రీన్ మార్క్స్ అన్నీ కూడా ప్రధానమైనటువంటి రహదారులు. అంటే ఈ మహానాడు రోడ్డుకి ఉన్నటువంటి ప్రాధాన్యం రూట్ మ్యాప్ పరంగా చూసినప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే విజయవాడ, గుంటూరు, అమరావతి ఇవన్నీ కూడా ట్రై సిటీస్గా మారేటువంటి ప్రదేశాలని ఆల్రెడీ మనం ఒక విశ్లేషణ చేస్తున్నాం. అంటే ఇది విజయవాడ కోర్ సిటీ అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటిది విజయవాడ ప్రధానమైనటువంటి నగర ప్రాంతం అనుకుంటే ఇది విజయవాడ సబర్బర్. అంటే ఇటువైపు ఇబ్రహీంపట్నం వస్తుంది, ఇటువైపు కంకిపాడు వస్తుంది, మధ్యలో మహానాడు రోడ్డు ఉంది. సో ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు ఉయ్యూరు అలానే మచిలీపట్నం వరకు వెళ్ళేటువంటి రహదారి. మచిలీపట్నం విజయవాడ కనెక్టివిటీని చాలా ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ కనెక్టివిటీగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఇది నేషనల్ హైవే 16తో కనెక్ట్ అయి ఉండేటువంటి ప్రాంతం కాబట్టి నేషనల్ హైవే 16 అంటే కలకత్తా మద్రాసు హైవే కాబట్టి విజయవాడ నగరానికి ఉన్నటువంటి ప్రాధాన్యం పరంగా చూస్తే ఇక్కడ అమరావతి నగరం డెవలప్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్గా ఉన్నది సీడ్ యాక్సిస్ రోడ్. ఇది అమరావతి రాజధాని నగరానికి సంబంధించినటువంటి ఇక్కడ నుంచి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది, మరొక బ్రిడ్జ్ కూడా పైన వస్తుంది. మొత్తం 3 బ్రిడ్జిలు ప్రపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రేడియస్లో. అలానే ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కనుక ఇలా చూస్తే ఈ ప్రదేశం మొత్తం కూడా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే దిగువన కూడా 2 బ్రిడ్జిలు ప్రస్తుతం ప్రతిపాదన ఉంది. ఒకటి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ కూడా ప్రతిపాదనలో ఉంది. సో అంటే కృష్ణానదిని దాటి వెళ్ళడానికి ఉన్నటువంటి యాక్సెస్ పాయింట్ కింద
మనం ఈ బ్రిడ్జిలన్నింటినీ కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు ఇటువైపు గన్నవరం ఎయిర్పోర్టు, ఈ పరిసర ప్రాంతాల్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనం చూసినప్పుడు ఎటు నుంచి చూసినా కానీ ఈ యాక్సెసిబిలిటీ అనేది చాలా క్లియర్గా ఈ మహానాడు రోడ్డుకి సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, అలానే ఇటు అమరావతి కావచ్చు, ఈ మొత్తం కూడా ఒక కోర్ ఏరియాలోకి వచ్చేటువంటి ప్రాంతం కాబట్టే ఈ ప్రదేశానికి విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా ఎకరం 35 కోట్లు అవునా కాదా అనే దానిపైన మాత్రం అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ట్రెండ్స్ బట్టి చూస్తే 15 కోట్ల రూపాయల వరకు అయితే ఎకరం పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 నుంచి 20 కోట్ల రూపాయలు వస్తే కూడా చాలా మ్యాక్సిమం బూస్ట్ వచ్చినట్టుగానే మనం భావించలేదు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మనం చూస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగం అమరావతి ప్రాంతం, ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ ప్రాంతం పూర్తిగా చతికిలు పడినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి నగరాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మంగళగిరి హైవే ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చాయి. అలానే ఇటువైపు ఇబ్రహీంపట్నం వైపు నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇటువైపు కూడా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించినాయి. కానీ అవి పరిమిత ప్రాంతాలకే లోబడి ఉన్నాయి. ఇప్పుడు రెండోసారి అమరావతి 2.0 జరుగుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక పెద్ద ఎత్తున రియల్ బూమ్ రాబోయే రోజుల్లో అమరావతి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రధానమైనటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు ముందు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో, ఎందుకంటే ఎప్పటి నుంచో సాగుబడిలో ఉన్నటువంటి భూములు, అలానే అడ్వాన్స్మెంట్ అభివృద్ధి విషయంలో కూడా తెలంగాణ ప్రాంతంతో పోల్చి చూసినప్పుడు చిన్న చిన్న పట్టణాలే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి డెల్టా ప్రాంతంలో ఎక్కువగా ఉంది. సో ఇదంతా కూడా కృష్ణా డెల్టా పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం కాబట్టి ఎక్కడైతే పెద్ద ల్యాండ్ పార్సిల్స్ దొరుకుతున్నాయో అక్కడ ఇమీడియట్గా ప్రైవేట్ సంస్థలు కొనుగోళ్లు జరపడం ద్వారా ల్యాండ్ బ్యాంకుని పెంచుకునేటువంటి ప్రయత్నాలు అయితే విస్తృతంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మహానాడు రోడ్డు లాంటి ప్రదేశంలో ఇలాంటి పెద్ద సంస్థలు, కేఎంవి స్పేసెస్ లాంటి పెద్ద సంస్థలు పెద్ద వెంచర్లు ఇప్పటికే ఏర్పాటు చేయడం వల్ల బేసిక్ ఎమ్యూనిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రహదారి వ్యవస్థ అంటే డబుల్ లైన్ రోడ్ సిస్టమ్ వంటివి డెవలప్ అయి ఉంటాయి కాబట్టి ఆయా ప్రదేశాల్లో ధరలు మరింత ఎక్కువగా పలుకుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ అమరావతికి సంబంధించినటువంటి కార్యకలాపాలని మరింత వేగవంతం చేస్తే రాబోయే రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో, ముఖ్యంగా ఈ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున రియల్ బూమ్ పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.